ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తవ్వితే తవ్విన కొద్దీ కొత్త అవకతవకలు బయటపడుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపులు 103 రికార్డుల్లో పొందుపరచలేదని గుర్తింపు. సీనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకున్నట్టు రుజువులు. చుక్కల భూములు, ప్రభుత్వ భూములు, తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పరంపరను ఏసీబీ సిబ్బంది ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. మరిన్ని రోజులు దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ సోమన్న తెలిపారు. रिजर्व बैंक ఉందా रिजर्व बैंक లో ఉంది సాధారణ కార్డు డీటెయిల్స్ నిన్నటి రోజు మేము సర్ప్రైజ్ చెక్ బిగిన్ చేసినాము. నిన్నటి రోజు నుండి కంటిన్యూ చేస్తున్నాము. నిన్న కొన్ని డిస్క్రిపెన్సీస్ మీకు బయటపడినాయి, అవి చెప్పినాము. అంటే క్యాష్లో కొంత ఎక్సెస్ క్యాష్ దొరికింది చెప్పినాము. తర్వాత ఈరోజు మాకు దొరికిన సమాచారం ఏమంటే 103 103 స్టాంప్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఉంటాయి కదా, అవి లేవు. దాని విలువ 100 రూపాయల స్టాంప్, అది దాని విలువ 10,300 ఉంటుంది. అవి సమ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అది. తర్వాత ఈయన సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు కదా అనిల్ కుమారు, అతనికి డాక్యుమెంట్ రైటర్ల మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయి. అవి కూడా మేము నోట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాము. తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ లిస్ట్ అంతా డాక్యుమెంట్స్ అన్ని తీసినాము, అవి వెరిఫై చేయాల్సి ఉంది. తర్వాత ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఉంటాయి కదా, వాటిని కూడా డబ్బు తీసుకొని ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారనే అలిగేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. లిస్ట్ తీసుకున్నాము, ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము. అంతా ఎవిడెన్స్ పూర్తి కలెక్ట్ చేసి ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత మా ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు చర్యలు ఏం తీసుకోవాలనేది వాళ్ళ ఉత్తర్వుల మేరకు చేస్తాము. ఒకవేళ కేసు అంటే మన ఫైండింగ్స్ బట్టి, మన ఎవిడెన్స్ బట్టి క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు పెడతాము, లేదా డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే డిపార్ట్మెంటల్. స్టాంపుల్లో అదే చెప్తున్నాను కదా, స్టాంపుల్లో ఈ రోజు స్టాంపుల్లోనే నిన్న కదా మేము చేసింది. నిన్న దాంట్లోనే దగ్గర 1500 ఎక్సెస్ ఉంది ఆయన దగ్గర. అంటే దాని అర్థం ఏం ఎక్సెస్ ఉందంటే, ఆయన ఇప్పుడు 100 స్టాంపులు అమ్మితే 100 రూపాయల స్టాంపులు ఎంత ఉండాలా, 10,000 ఉండాలి ఆయన దగ్గర. 11,000 ఉందంటే 100 ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ అమ్మినట్లు, అంతే కదా అది. తర్వాత స్టాంపులు అకౌంట్ చూపించాలి కదా, ఆయన గవర్నమెంట్ ఈయన సప్లై చేసేటుంది. చేసిన తర్వాత ఈయనే అమ్మాల, బయట అమ్మకూడదు కదా. బయట వాళ్ళకి అమ్మని ఆయన అమ్ముకున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియదు. ఈయన అమ్మల్లా, తర్వాత డేట్ వేయాలా, ఎప్పుడు కొనుక్కునేది అంతా ఉంటుంది. అలా కాకుండా ఏమి వేయకోకుండా మిస్ చేసింటే బయట ఏం చేస్తారు, దాన్ని అట్లే పెట్టుకొని వాళ్ళకి అవసరమైన వాడు పాత డేట్లు వేసుకుంటారు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అది కూడా 100 రూపాయల రేట్లు. అది ఏం చేస్తారు చెప్పండి, మీకు తెలిసిట్టుంది. 500, 2,000. ఇప్పుడు నాకే పర్సనల్ ఇంతకు ముందు ఈ డిపార్ట్మెంట్లో రాకోకూడదు, నేనే పోయినాను. నాకే చెప్పినాను, నాకు అది తెలియదు అప్పటికి. అంటే ఎస్ఐ టైంలో ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు నాకు తెలియదు. బట్ నేనంటే కొనుక్కోలేదు, కానీ నాకు చెప్పినారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది, అవకతవకలు జరుగుతూ ఉంటాయి. 2 రోజుల నుంచి తనిఖీ చేస్తున్నారు కదా సార్, ఏమన్నా సబ్ రిజిస్టర్ మీద ఏమన్నా చెప్పినాం కదా, నిన్నే చెప్పిన. అమౌంట్ ఎక్సెస్ ఉందంటే దాని అర్థం ఏమి,
ఇండ్లు ఏమన్నా తనిఖీలు చేశారు సార్? ఇండ్లు చేయలేదు, ఇండ్లు చేయలే, ఇంకా జరుగుతాయి అవి కూడా. మాకు ఆ సమాచారం వస్తే చేస్తాము. ఈరోజుతో పూర్తయినట్టేనా సార్? కాదు, పూర్తి అయినట్లు కాదు, ఇది ఇంకా స్టార్టింగ్. ఎవిడెన్స్ బట్టి పోతానే ఉంటుంది, కొనసాగుతా ఉంటుంది. పొద్దున ఒక వ్యక్తి వచ్చాడు సార్ ఆలమూరు నుంచి. ఆయన ఇచ్చినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు ఆయన. ఆ కంప్లైంట్ కూడా దీంట్లో రాసుకున్నాము. ఆయన చెప్తున్నాడు, నాకు 5,000 డబ్బులు ఇచ్చేంత వరకు, అంటే నేను 5,000 డబ్బులు ఇచ్చేంత వరకు నా రిజిస్ట్రేషన్ చేయలేదు ఆయన. తర్వాత నేను పేపర్లు తెచ్చిస్తే ఏదో మొక్క తీసినాడు, అతని ప్రవర్తన కూడా బాగాలేదని చెప్పినాడు. అది కూడా రికార్డ్ చేసినాం. తర్వాత ఒక ఆయన వచ్చినాడు, డబుల్ రిజిస్ట్రేషన్ ఇచ్చినాడు, అది కూడా రికార్డ్ చేసినాము. ఆ డబుల్ రిజిస్ట్రేషన్ ఫీ కూడా చూపిస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే మరి మాకు చట్టము అది చేయకూడదు, మరి అదేముందో కనుక్కుంటాము. వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, మనకి లీగల్ ప్రొసీజర్ ఏముందో కనుక్కుంటాము. అది ఎస్ఆర్ఓది ఫాల్ట్ అని మనకు చెప్తే, లీగల్గా ఫాల్ట్ అని చెప్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. ఫాల్ట్ కాదంటే ఇది వదిలిపెట్టేస్తాం. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు వచ్చారు కదా సార్, ఇక్కడ జరుగుతున్న అవకతవకలపై ఆయన స్టేట్మెంట్ తీసుకుంటాం, ఇంకా తీసుకోలేదు, రాయలేదు. దాన్ని అడుగుతాం, మీరు చెప్తున్నారు కదా డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది, ఆ డాక్యుమెంట్లు చూపిస్తాం, ఇది చేయొచ్చా చేయకూడదా. టోటల్ అంత డాక్యుమెంట్ రైటర్స్ అంత ఎంత అయింది? అది డాక్యుమెంట్ దగ్గర 17,480 రూపాయలు, ఇంకా 50,000 ఎంతో దొరికింది సుమారుగా. నేను అంత కరెక్ట్ చెప్పాను. అదే ఇంకంతే, ఇంకా మళ్ళీ ఎట్లా దొరుకుతుంది? ఇంక మేము వచ్చిన తర్వాత ఈ రోజు వస్తారా? ఈ రోజు ఎవరన్నా వచ్చి ఇస్తారా?